తూర్పు గోదావరి జిల్లాలో పాస్టర్ ప్రవీణ్ మృతిపై మిస్టరీ ఇంకా వీడలేదు. అయితే ఆయన హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బుల్లెట్ పైన రావడంతో విజయవాడ వచ్చేసరికి నీరసంగా కనిపించారని ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు తెలిపారు. ఆయన మీద వస్తున్న ఆరోపణలను ఎస్ఐ సుబ్బారావు కొట్టిపారేశారు. ఎండకు దూర ప్రాంతం ప్రయాణించినందున వడదెబ్బ తగిలి ఉండవచ్చని, తాము విశ్రాంతి తీసుకోవాలని కోరినా వినలేదని చెప్పారు. నీరసంగా ఉన్న పాస్టర్ ప్రవీణ్ ను ఎస్ఐ సుబ్బారావు గమనించి రామవరప్పాడు రింగు రోడ్డు సమీపంలోని పార్కులో విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. 3 గంటలు విశ్రాంతి తీసుకున్న తర్వాత టీ కూడా ప్రవీణ్ తాగారని చెబుతున్నారు. తనకు రాజమండ్రిలో అత్యవసర పని ఉండటంతోనే పాస్టర్ ప్రవీణ్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అదే ఆయన పాలిట మృత్యువుగా మారింది. ఒకవైపు నీరసం, మరొక వైపు వడదెబ్బ వెలిసి పాస్టర్ ప్రవీణ్ ప్రమాదానికి గురయ్యారని పోలీసులు ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. మరొక వైపు పాస్టర్ ప్రవీణ్ ది హత్యగా ఆరోపిస్తున్న వారు తమ వద్ద ఆధారాలుంటే సమర్పించాలని, వాటి ప్రకారం చర్యలు తీసుకుంటామని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ తెలిపారు. దాదాపు 200 సీసీ కెమెరాలను పరిశీలించడం, ప్రత్యక్ష సాక్షులను విచారించిన తర్వాత అలసటతో బయలుదేరిన ప్రవీణ్ మృతి చెంది ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.